ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. మూడవ దినం కూడా ప్రభు సన్నిధిలో ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికలో 3వ దినం మనల్ని ప్రవేశపెట్టిన ప్రభుకి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దైవ వాక్యం నుండి గడిచిన 2 దినాల నుండి అబ్రహాం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినం కూడా అబ్రహాము గురించి ధ్యానం చేద్దాం. ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయము, పేజ్ నెంబర్ 10. ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రభు సన్నిధిలో ప్రభు సహాయం కొరకు విత్తబడిన వాక్యం నిమిత్తమే చిన్న ప్రార్థన చేద్దాం. చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. 3వ శుద్ధీకరణ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించులాగా, వాక్కు ద్వారా ప్రభు మనల్ని బలపరచులాగా, రేపటి బల్ల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచులాగా 2 చేతుల పైకెత్తి ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ దినం విత్తబడిన వాక్యం ద్వారా ప్రభు మనతో ముఖాముఖిగా మాట్లాడులాగా, మోషేతో మాట్లాడిన దేవుడు మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడులాగా, ప్రభు మనల్ని బలపరచులాగా, సరిచేయులాగా 2 చేతుల పైకెత్తి ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి, సర్వాధికారి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 10వ మాసంలోని ప్రభా 3 దినాల శుద్ధీకరణ కూడికలో తండ్రి 3వ దినం ప్రభా మీరు ప్రేమించి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. 3వ దినం కూడా ప్రభా ఒక దివ్యమైన వాక్కు ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని బలపరిచే వాక్కునైనా ఉత్తేజపరిచే వాక్కు ద్వారా మీరు సంఘమును దర్శించమని ప్రార్థిస్తున్నాం. గడిచిన 2 దినాల ప్రభా అబ్రహాం యొక్క జీవితం గురించి మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభా వీళ్ళందరితో కూడా మీరు మాట్లాడి రేపటి బల్ల కొరకు సిద్ధపరిచి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. వాక్య ధ్యానంలో ఆదికాండం 14వ అధ్యాయం పేజ్ నెంబర్ 10. ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం మన మూల వాక్యము. 13వ వచనంలో తప్పించుకునిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. ఈ 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే వినాలి. ఈ 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే అబ్రహాము దగ్గర తన సహోదరుని కుమారుడు లోతు ఉన్నాడు. ఎవరండి? లోతు. ఈ లోతు ఏమయ్యాడంటే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ప్రయాణములో, అంటే అబ్రహాము తండ్రి ఇంట నుండి బయలుదేరినప్పుడు లోతు కూడా అబ్రహాము గారితో బయలుదేరి వచ్చేసాడు. అబ్రహాము ఏ ప్రాంతాల్లో గుడారం వేసుకున్నారో, అబ్రహాం ఏ ప్రాంతంలో నివాసం ఉన్నాడో ఆయా ప్రాంతంలో లోతు కూడా ఉంటూ వచ్చాడు. అబ్రహాం ఎంత దీవించబడ్డాడో లోతు కూడా అంతే దీవించబడ్డాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అబ్రహాముకి విస్తారమైన ఆస్తి దేవుడు ఇచ్చాడు. లోతు కూడా విస్తారమైన ఆస్తి, ధనధాన్యము, అర్థమవుతుందా ఏంటి, మేకలు, ఎడ్లలు, లేకపోతే గొర్రె పిల్లలు, ఇట్లా ఏంటి విస్తారంగా దేవుడు ఇచ్చాడు. అయితే అబ్రహాము గారికి, అబ్రహాము గొర్రెల కాపరికి, లోతు గొర్రెల కాపర్లకి ఏమొచ్చిందంటే కలహం వచ్చింది. ఏమొచ్చిందండి? కలహం వచ్చినప్పుడు అబ్రహాం ఏమనంటే మన బంధువులం కాబట్టి మన మధ్యలో కలహం ఉండదు కాబట్టి మనం వేరే పోదాం అన్నప్పుడు లోతు చూడండి ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ అనే ప్రాంతానికి వెళ్ళాడు. సొదొమ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకుని అక్కడ నివాసం ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే ఆ పరిసర ప్రాంతంలో ఉండే 5 దేశాల రాజులు ఏం చేశారంటే తెలుసా, వారు యుద్ధానికి వచ్చారు. అంటే 5 దేశాలు కలిసి, 5 దేశపు రాజులు కలిసి ఏం చేశారంటే 4 దేశాల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ 4వ దేశంలో ఎవరున్నాడు తెలుసా? ఈ లోతు ఉన్నాడండి. లోతును ఏం చేశారు తెలుసా? వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సమాచారం చూడండి, ఒకడు తప్పించుకొని వచ్చాడు. ఆ 13వ వచనంలో మనం చదివితే కనుక తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలియచేశాడు. ఏ సంగతి? లోతుని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారని సంగతి తెలిపాడు. అయితే తెలిపేటప్పుడు ఏమంటారు తెలుసా? హెబ్రీయుడైన అబ్రహాము అంటాడు. ఏమంటాడండి? చెప్పడం మాట. హెబ్రీయుడైన అబ్రహాము అంటే ఎందుకు పిలిచాడు అనే ఒక ప్రశ్న. ఎందుకు పిలిచాడండి? ఇశ్రాయేలుకి ఏ పేర్లు ఉన్నాయి చెప్పండి? ఇశ్రాయేలీలు.
తర్వాత యూదులు, తర్వాత హెబ్రీయులు అని పేరు ఉంది. ఇప్పుడు నేను చెప్పా నిన్నటి దినాన ఈ హెబ్రీయులు అనే పేరు ఎవరి ద్వారా వచ్చిందంటే దానికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాం గారు. ఎవరండి? అబ్రహాం. ఎందుకు ఈ పేరు వచ్చిందో అనే విషయం కూడా వాళ్ళు జ్ఞాపకం చేస్తా. రెండవది యూదులు అనే పేరు ఎట్లా వచ్చింది? ఏమిటి? యూదులు అనే పేరు ఎట్లా వచ్చింది? యూదాను బట్టి, యాకోబు కుమారుడైన యూదాను బట్టి యూదులు అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఎట్లా వచ్చింది? యాకోబును బట్టి వచ్చింది. మీకు ఇక్కడ వరకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మన వాక్య ధ్యానంలో ఒకడు తప్పించుకొని వచ్చి ఏం చెప్పాడంటే, ఏమన్నాడని? హెబ్రీయుడైన అబ్రహాముకి ఆ సంగతి తెలిపాడు. అబ్రహాం కంటే సరిపోతుంది. ఏంటి? మొదటిసారి హెబ్రీయుడు అనే పదం అక్కడ బైబిల్లో కనిపిస్తుంది. నేను ఏదో హోంవర్క్ చెప్పిన. హెబ్రీయులని ఎన్నిసార్లు బైబిల్లో ఉంటుంది? 18 అంటున్నాడు నిస్సి. ఎన్నిసార్లు ఉందండి హెబ్రీయుడు అనే మాట? హెబ్రీయులు అనే మాట ఎన్నిసార్లు ఉంటుంది? హోంవర్క్ ఎవరు చేయలే. హెబ్రీయుడు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉందండి? ఉంటుంది కదా, మీరు ఏం వెతకలేదు. రాత్రి 34 సార్లు ఉంటుంది. ఎన్నిసార్లు? 34 టైమ్స్ ఉంటుంది. 34 సార్లు హెబ్రీయులు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు హెబ్రీయుడు అనే మాట ఎట్లా వచ్చింది అబ్రహాంకి? ఎవరైనా చెప్పిరా? తప్పించుకుని ఒకడు వచ్చి ఏమంటాడండి? హెబ్రీయుడైన అబ్రహాంకి ఆ సంగతి తెలియపరచాడంట. అంటే హెబ్రీయుడు అనే మాట ఎందుకు వచ్చిందో అనే అంశం మనం ఇవాళ ధ్యానం చేద్దాం. హెబ్రీయులు ఎటువంటి వారు అనేది మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు తప్పించుకొనిన ఒకడు వచ్చి ఏమంటాడండి? తప్పించుకొనిన ఒకడు వచ్చి ఏమంటున్నాడు? హెబ్రీయుడైనా చెప్పండి అబ్రహాము అని పిలుస్తూ వచ్చాడు. ఇక్కడ మొట్టమొదటిసారి హెబ్రీయుడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఇప్పుడు యూదుల భాష ఏంటి? యూదుల ఏంటి భాష? మదర్ టంగ్ చెప్పండి. హెబ్రీ భాష. మీకు అర్థమవుతుందా? దేవుడు మనుషులతో మాట్లాడిన భాష పలు రకాలు ఉండొచ్చు, కానీ ప్రత్యేకమైన జనాంగంతో మాట్లాడిన భాష హెబ్రీ భాష. ఆ భాషలోకి వెళ్ళే అర్థమవుతుందా? ఏంటి? బైబిల్ గ్రంథము ట్రాన్స్లేట్ చేశారు. ఆ భాష నుండి బైబిల్ గ్రంథాలన్నీ కూడా రచించబడ్డాయి. ఇప్పుడు హెబ్రీయుడైన అబ్రహాము అని ఎందుకు పిలిచాడు అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. అంటే హెబ్రీయులు ఎలా ఉంటారు, హెబ్రీయులు ఎలా ఉండాలి అనే విషయం ఇవాళ జ్ఞాపకం చేస్తా. చూడండి, తప్పించుకుని ఒకడు వచ్చి ఏమన్నాడని? హెబ్రీయుడైన అబ్రహాము అని పిలుస్తూ అబ్రహాంకి ఆ సంగతులన్నీ కూడా తెలియపరచాడు. హెబ్రీయుడు అనే మాట ఎట్లా వచ్చిందంటే యెహోషువ గ్రంథంలోకి వద్దాం. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోకి వద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము తెరవండి. బైబిల్ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం చదివితే దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఏమంటాడంటే 24వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువ గ్రంథం, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి చూడండి, మీ పితరుడైన అబ్రహామును ఎక్కడి నుండి తోలుకొని వచ్చాడంట? నది చెప్పండి అద్దరి నుండి తోలుకొని, అంటే నడిపించాడంట. నది అద్దరి నుండి అంటే నది అవకల నుండి యూకలికి దేవుడు అబ్రహాముని, మన పితరుడైన అబ్రహాముని దేవుడు నడిపించాడంట. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒకప్పుడు అబ్రహాము గారు ఎక్కడున్నాడు తెలుసా? నది అవకల ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నది దాటించి యూకలికి దేవుడు తెచ్చాడు. ఆ 2వ వచనం పైన మీరు చదివితే ఏ నది అది? యూఫ్రటీస్ నది దాటించి దేవుడు తీసుకొచ్చాడు. అంటే అబ్రహాము దాటి వచ్చాడు. అర్థమైందా? హెబ్రీయులు అంటే దాటి వచ్చిన వారు. స్తోత్రం చెప్పండి. హెబ్రీయులు అంటే దాటి వచ్చిన వారని అర్థం. ఇప్పుడు అబ్రహాము దాటి వచ్చాడండి. ఏం దాటి వచ్చాడు? నది దాటి వచ్చాడు. అర్థమవుతుందా? మనం కూడా అబ్రహాం సంతానం, మనం కూడా అబ్రహాం యొక్క పిల్లలం, మనం కూడా దాటి వచ్చాం. ఏం దాటి వచ్చాం? యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 5:24లో మనం ఏం దాటి వచ్చాం? మన పూర్వీకులు ఏం దాటి వచ్చారంటే వారు యూఫ్రటీస్ నది దాటి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు తెలుసా? వారు హెబ్రీయులు అయిపోయారు. దాటి వస్తేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు నీకు ఉంటుంది. దాటి వస్తేనే ఒక ప్రత్యేకమైన జనాంగంలో చేర్చబడతావు. దాటి వస్తేనే అబ్రహాం సంతానం అని పిలువబడతావు. దాటి వస్తేనే పరలోకానికి వారసులు అవుతావు. ఏం దాటాలి? మరణము దాటాలి. మరణము దాటి జీవంలోనికి రావాలి. ఎట్లా దాటగలుగుతావు? పాపాన్ని ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు
కలిగిన వాడంట. చెప్పండి, వాడు ఎన్నటికి మరణము నొందాడు, వాడు దాటి వస్తాడు. ఏం దాటాడంటే ఇక్కడ ఏమండి, మరణము దాటి. అబ్రహాము కూడా దాటాడు, యూఫ్రటీస్ నది దాటారు మన పూర్వీకులు. అందుకే వాళ్ళు హెబ్రీయులు అయిపోయారు. స్తోత్రం చెప్దాం. మీరు కూడా దాటారు. ఏం దాటారండి? మరణము దాటి జీవములోనికి ప్రవేశించారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైన హెబ్రీయులు. ఆమేన్, ఆమేన్. మీరెవరండి? అబ్రహాం సంతానం. మీరు అబ్రహాం సంతానం. చెప్పాలి, మీరు ఎవరండి? అబ్రహాం సంతానం. మీరు కూడా దాటి వచ్చారు. ఏం దాటారండి? చెప్పండి, మరణము నుండి జీవము దాటి వచ్చారు. మీరు కూడా అబ్రహాం సంతానమే. దాటి రావడం అంటే మీకు అర్థమైందా? దాటి రావడం అంటే పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసము ద్వారా దాటి వస్తేనే ప్రత్యేకమైన ఒక జీవితం. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఒకడు తప్పించుకొని వచ్చి ఏమనంటే హెబ్రీయుడైన అబ్రహాం. హెబ్రీయుడు అనే పదం ఎట్లా వచ్చిందంటే వారు ఏం దాటి వచ్చారండి? చెప్పండి, నది దాటి వచ్చారు. అర్థమవుతుందా? నీవు కూడా మరణము దాటి జీవంలోనికి వచ్చావు. నీవు కూడా ఇప్పుడు హెబ్రీయుడనే విషయం మీరు మర్చిపోకూడదు. అంటే హెబ్రీయులు ఎట్లా ఉండాలో అనే సంగతి చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. హెబ్రీయులు అంటే ప్రత్యేకంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలండి. లోక మాలిన అంటకుండా, పాపముల పడిపోకుండా ప్రత్యేకంగా ఉండువారు ఎవరు తెలుసా? హెబ్రీయులు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఉంటేనే రేపటి బల్ల కొరకు మీరు సిద్ధపడి బల్లలో చేయవేస్తారు. మీరు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతే వినండి. ఇక్కడ అబ్రహాం గారికి ఆ వ్యక్తి తప్పించుకొని ఒక వ్యక్తి వచ్చి ఏమనంటే హెబ్రీయుడైన అబ్రహాంకి ఆ సంగతులు తెలియపరచాడంట. ఏ సంగతులు తెలియపరచాడంటే మీ సహోదరి కుమారుడు లోతుని ఇట్లా చెరపెట్టుకొని వెళ్ళిపోయారు అనగానే అబ్రహాము దగ్గర అప్పటికే ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇంట్లో పని మనుషులు 318 మంది ఉన్నారు. ఎంతమంది చెప్పండి? ఆ సమూహాన్ని తీసుకొని అబ్రహాం ఏం చేశాడంటే 5 దేశాల రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అంటే దేశాల మీదకే వెళ్ళాడు. ఇక్కడ సైన్యం ఎంత చెప్పండి? అబ్రహాముది 318. అక్కడ బహు సైన్యముతో ఉన్నారు, అక్కడ రాజులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. అయినప్పటికీ అబ్రహాం చూడండి యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధం గురించి అక్కడ రాస్తాడు. దాన్ని ఏమంటారంటే ద వార్ ఆఫ్ సిద్దీం అంటారు. అంటే అక్కడ యుద్ధం జరిగింది. సిద్దీం లోయలో యుద్ధం జరిగింది. మొదటి యుద్ధం అది. ఆ యుద్ధంలో అబ్రహాం గెలిచాడు. స్తోత్రం చెప్పండి. అంటే హెబ్రీయులు గెలుస్తారు, ఓడిపోరు. చెప్పండి ఆమేనని. హెబ్రీయులు ఏమవరమ్మా? ఓడిపోరు. ఓడిపోయిన చరిత్ర లేదు వాళ్ళకి. గెలుస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారి పక్షమున దేవుడు ఉంటాడు. అబ్రహాం పక్షమున దేవుడు ఉన్నాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవుడు సెలవిస్తే వెళ్ళిపోయాడు. 5 దేశాలు ఓడించి లోతుని విడిపించుకొని అబ్రహాం తిరిగి వచ్చేటప్పుడు మెల్కీషెదెకు ఎంటర్ అయ్యాడు. స్తోత్రం చెప్తారా? ఎవరు వచ్చారండి? ప్రధాన యాజకుడు మెల్కీషెదెకు వచ్చాడు. అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? రొట్టె ద్రాక్షారసం. మీరు కూడా రేపు రొట్టె ద్రాక్షారసం తీసుకోబోతున్నారు. కాబట్టి అబ్రహాం వల్ల మీరు ప్రత్యేకంగా ఉండాలి. చెప్పండి ఆమేన్, ఆమేన్ చెప్పండి. మీరు పాపాన్ని జయించాలి. ఆమేన్ చెప్పండి. పాపాన్ని మీరు గెలవాలి. గెలిచేవాడే హెబ్రీయుడు. గెలిచిన వారు ప్రత్యేకమైన గుంపులో ఉంటారు. వారికి ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాం విజయం పొందుకున్నాడు, గెలిచి వచ్చేటప్పటికి ఎవరు వచ్చారండి? మెల్కీషెదెకు ప్రధాన యాజకుడు కనిపిస్తుంది. ఏమి ఇచ్చాడమ్మా? రొట్టెయు చెప్తారా? ద్రాక్షారసం ఇచ్చాడు. అప్పుడు పొదవంతి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇట్లా జయ జీవితం దేవుడిచ్చాడు. అంటే హెబ్రీయులు ఎట్లా ఉంటారంటే సైన్యం తక్కువ. ఎవరిది? అబ్రహాంది. 318 మంది సైన్యముతో అబ్రహాం వెళ్తే అక్కడ 5 దేశాలకు రాజులు 5 దేశాలు యుద్ధం చేశారు. అయినా వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళు దాటి వచ్చిన వాళ్ళు. స్తోత్రం చెప్తారా? అంటే ఎంత ప్రత్యేకంగా ఉంటే నీకు దేవుడు జయ జీవితం ఇస్తాడో మీకు అర్థం అవ్వాలి. మీరు గెలవాలంటే ఓడిపోకుండా మీ జీవితంలో అబ్రహాము వలె మీరు ప్రత్యేకంగా ఉండాలి. దాటి మీరు రావాలి. స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం ఎవరండి? హెబ్రీయుడు. అంటే అర్థం ఏంటమ్మా? దాటి వచ్చాడని అర్థం. ఇప్పుడు హెబ్రీయులు ఎట్లా ఉంటారో అనే విషయం ఇవాళ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వాక్య ధ్యానములకు వెళ్దాం. ఆదికాండం 39వ అధ్యాయం హెబ్రీయులు ఎలా ఉండాలో అనే మాట చెప్తా. మీరు ఫీల్ అయినా పర్వాలేదు, నేను చెప్పుకుంటేనే వెళ్ళిపోతా. ఆదికాండం 39వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 39వ అధ్యాయంలో జాగ్రత్తగా మీరు వింటుంటే మీకు అర్థమవుతుంది. 39వ అధ్యాయంలో యోసేపు అని కనబడతాడు. ఎవరండి? యోసేపు. ఎవరండి యోసేపు?
యాకోబు కుమారుడైన యోసేపు కనపడతాడు. అర్థమవుతుందా? యోసేపు ఏమాడంటే కాలక్రమంగా ఏమాడంటే ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. ఎక్కడికండి? ఎట్లా వచ్చిందంటే అర్థమవుతుందా? ఎట్లా వచ్చిందంటే అన్నలు ఏం చేశారంటే యోసేపుని అమ్మేశారు. బాబు జర సౌండ్ తగ్గించే. యోసేపుని ఏం చేశారమ్మా? అమ్మేశారు. అమ్మేగానే యోసేపు ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తు దేశానికి వచ్చాడు. చెప్పండి, ఐగుప్తు దేశంలో ఎక్కడికి వచ్చారంటే ఎవరింటికి? పోతీఫర్ అనే ఒక సైన్యాధిపతి ఇంటికి వచ్చాడు. ఎవరు వచ్చారు? యోసేపు వచ్చాడు. ఆ యోసేపు వచ్చి రాగానే మీరు గమనిస్తే 39వ అధ్యాయము 14-15 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే తన ఇంటి మనుషులను పిలిచి ఏమండి తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. అంటే ఎవరు వచ్చిరు ఇప్పుడు? యోసేపు వచ్చాడు. యోసేపు ఎవరండి? హెబ్రీయుడు. చెప్తారు మాట, హెబ్రీయుడు వచ్చాడు. ఇప్పుడు ఈ హెబ్రీయుడు ఏం చేశాడు మీకు అర్థమవుతుందా? ఈ హెబ్రీయుడు ఏం చేశాడంటే పాపం నుండి చెప్పండి పారిపోయాడని సంగతి చెప్పట్లే. మీరు ఎవరు చదవరా మీరు వాక్యం? పాపం నుండి పారిపోయాడు. పాపంలో పడిపోకుండా పారిపోయాడు. పాపం అంటకుండా పారిపోయాడు. పాపంతో లేకుండా యోసేపు అనే భక్తుడు, యోసేపు అనే హెబ్రీయుడు పారిపోయాడు. యోసేపులో పాపం కనపడట్లేదు. యోసేపు పాపం ఎంత ఆకర్షించినా యోసేపు పడిపోవడానికి ఇష్టపడలేదు. యోసేపు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. యోసేపుకి అక్కడ ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. పాపం చేయొచ్చు కానీ యోసేపు మనస్సాక్షి ఒప్పుకోలేదు. యోసేపు తను తాను పవిత్రంగా కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడు. యోసేపు పవిత్రంగా ఉన్నాడు కాబట్టే ఐగుప్తు దేశానికి రాజుగా నిలిచిపోయాడు. హెబ్రీయులు ఎట్లా ఉంటారంటే చెప్పండి, పాపం చేయరు, పాపంలో పడిపోరు. పాపం నుండి వారు ఏమవుతారు? పారిపోతారు. ఇప్పుడు ఈ హెబ్రీయుడు నిజంగానే వాళ్ళు ఎగతాళి చేశాడు. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు. దేంట్లో ఉన్నారని చెప్తారా? మీరు పాపంలో ఉంటే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మీరు పాపంలో ఉండకండి, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడే మీరు హెబ్రీయులని పిలవబడతారు. అబ్రహాం సంతానంలో మీరు చేర్చబడతారు. ప్రత్యేకంగా ఉండడం నేర్చుకోవాలి. క్రైస్తవులు చాలా ప్రత్యేకంగా ఉండాలి. అందులో బలాలు చేయవేశాలు ఇంకా ప్రత్యేకంగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. యోసేపు చూడండి, పాపం చేయడానికి 100 కారణాలు ఉన్నప్పటికీ, 100 అవకాశాలు ఉన్నప్పటికీ యోసేపు ఏమాత్రం పాపం చేయలేదండి. చేశాడా? చేయలేదు. ఆ హెబ్రీయుడు అనే మాట చూసిరా, అది యోసేపుకే వర్తిస్తుంది. పాపం చేయని వాడు హెబ్రీయుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దా. ఇదే ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. చూసిరా, ఈ ఇంటిలో చదవండి. నీవు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా. మీకు అర్థమైతే పాపం చేసే వాళ్ళు దేవునికి విరోధులు. ఇప్పుడు మీరు చెప్పండి, పాపం చేసేటోళ్ళ, పవిత్రంగా ఉండేటోళ్ళ, పరిశుద్ధంగా ఉండేటోళ్ళు అర్థమైందా? వాళ్ళు వేరు. వాళ్ళు యోసేపు లాంటి వాళ్ళు హెబ్రీయులని చెప్పుకోవడానికి 100 అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ యోసేపు చూడండి, పాపం చేయలేదు, ఆయన దేవుని భయం ఉంది. ఇక్కడ ఏమంటాడు? ఇంత గొప్ప దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా. అంటే ఆ హెబ్రీయుడైన యోసేపుకి జ్ఞానం ఉంది. ఏమంటాడంటే హెబ్రీయులు ప్రత్యేకంగా ఉందురుగాక, మీరు ప్రత్యేకంగా ఉందురుగాక, దాటి వచ్చిన మీరు ప్రత్యేకంగా ఉందురుగాక. మీరు ప్రత్యేకంగా ఉంటేనే జయ జీవితం పొందుకుంటారు. మీరు ప్రత్యేకంగా ఉంటే మీ బల్ల ప్రభు స్వీకరిస్తాడు. మీరు ప్రత్యేకంగా ఉండి బలలో చేవేస్తే మిమ్మల్ని, మీ కుటుంబాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు బహుగా దీవిస్తాడు. మీరు ప్రత్యేకంగా ఉందురుగాక, ప్రత్యేకంగా ఉండాలి. హెబ్రీయులు అంటే చూడండి, యోసేపు పాపం చేయడానికి 100 అవకాశాలు ఉన్నప్పటికీ ఏంటంటే పాపం నుండి పారిపోయాడు. చెప్పండి ఆ మాట, పారిపోయాడని చెప్పండి.
పారిపోయాడు కాబట్టి, అసలే ఇంట్లోకి వెళ్ళి పారిపోయాడు, ఇక్కడ కూడా పారిపోయాడు పాపం నుండి. కాబట్టి దేవుడు అతన్ని ఘనపరిచాడు. పాపం ఉంటే దేవుడు ఘనపరచాడు. పాపం ఉంటే నువ్వు వర్ధిల్లవు. అతిక్రమలు దాచిపెట్టువాడు, చెప్పండి, వర్ధిల్లడు. దాన్ని ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, కనికరం పొందుతారు. యోసేపు కూడా కనికరం పొందాడు, వర్ధిల్లాడు. కారణం ఏంటి తెలుసా? పాపం లేదు కాబట్టి నీలో పాపం ఉండొద్దు. హెబ్రీయులు అంటే ప్రత్యేకంగా ఉండేవారు. స్తోత్రం చెప్తారా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి యోసేపు. అక్కడ ఎలా ఉన్నాడండి? ప్రత్యేకంగా ఉన్నాడు. ఐగుప్తులు వేరు, ఇతను వేరు. ఇతను ఎంత ప్రత్యేకంగా ఉన్నాడంటే అర్థమవుతుందా? తనకు అప్పచెప్పిన పని, తన యజమానుడు, తన దేవుడు, వాళ్ళందరికీ ఎట్లా నమ్మకంగా ఉన్నాడు. అందుకే ప్రత్యేకపరిచాడు దేవుడు. స్థాయి మార్చుకుంటూ వెళ్ళాడు. ఏ స్థాయికి వెళ్ళాడంటే ఆ దేశపు రాజు చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక మాట, పేరుకు మాత్రమే నేను రాజుని, మొత్తం నీదే. ఎందుకు ఇంతగనగా ఎందుకు చెప్పాడు? రాజు ఎందుకు ఇంత అధికారం ఇచ్చాడంటే యోసేపు ఆ దేశంలో ఎలా ఉన్నాడండి? ప్రత్యేకంగా ఉన్నాడు. చెప్తారా ఆమె? ఎట్లా ఉండాలి? మీరు చేసే ఉద్యోగాల పనులు మీరు ఎట్లా ఉండాలి తెలుసా? ప్రత్యేకంగా ఉంటే మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరేం చేస్తారంటే గుంపులో గోయిందా కలిసిపోతారు. ఎలా ఉండాలి? మీరు చాలా ప్రత్యేకంగా. ఎంత ప్రత్యేకంగా ఉండాలంటే 100 మందిలో ఉంటే మిమ్మల్ని పిలవాలి. ఏంటంటే మీరు చాలా ప్రత్యేకంగా ఉన్నారు అన్నట్టు పిలవాలి. అంటే అంత ప్రత్యేకమైన స్వభావం, అంత ప్రత్యేకమైన మీ ప్రవర్తన ఉంటేనే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాయింట్ 1, యోసేపు ఏమాడ? పాపం నుండి పారిపోయాడు. పారిపోయే వాళ్ళే, పాపం నుండి పారిపోయేటోళ్ళు ఎవరండి? హెబ్రీయులు. అంటే వాళ్ళ లోపల ఏముండదు? పాపం ఉండదు. పాపం ఉందని రుజువు ఎవరు కూడా నేరస్థాపన చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి రాస్తాడు. ఇదే కృత నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయంలోకి వద్దాం. 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. చూడండి, చూసిరా పదాలు ఎట్లా ఉన్నాయి? జారత్వమునకు దూరంగా పారిపోయిన వాళ్ళు ఎవరండి? యోసేపు పారిపోయాడు. జారత్వమునకు దూరముగా పారిపోవాలంట. అంటే ఈ జారత్వం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది నిన్ను. నువ్వు పారిపోవాలి. నీలో పరిశుద్ధత ఉంటే, నువ్వు హెబ్రీయుడే ఉంటే, దాటి వస్తే నువ్వు పారిపోవాలి. జారత్వానికి ఏముందంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండాలి. అది ఆకర్షించినప్పుడు అంటే నువ్వు పారిపోవాలి. ఈ కొరింథీ సంఘానికి పౌలు ఎందుకు రాస్తున్నాడంటే ఆ సంఘంలో అటువంటి వాళ్ళు ఉన్నారు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీకు వాక్యం అర్థమవుతుంది. ఏమవ్వాలి? ప్రత్యేకంగా ఉండాలంటే చెప్పండి, పాపం నుండి పారిపోవాలి. అప్పుడే నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే దేవుడు నేను ఘనపరుస్తా. స్తోత్రం, స్తోత్రం. ప్రత్యేకంగా ఉంటేనే నీ బలలో చేయి వేయాలి. ప్రత్యేకమైన ఒక కృప దేవుడు అనుగ్రహిస్తా. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక మన అంశం ఏంటంటే హెబ్రీయులు. చెప్పండి, హెబ్రీయులు ఎలాగుంటారు? ప్రత్యేకంగా ఉంటారు. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. 3వ వచనం. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే. పరిశుద్ధులవుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. చెప్పండి, దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? చెప్పండి, మీరు జారత్వం నుండి దూరంగా పారిపోవడం, మీరు పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. ఇప్పుడు అబ్రహాము చూడండి ఎట్లా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడని. అర్థమవుతుందా? ఎట్లా ఉన్నాడని? పరిశుద్ధంగా ఉన్నాడు. అబ్రహాము ఉన్న ప్రాంతంలో గుడారం వేసుకొని పరిశుద్ధంగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. లోతు వెళ్ళిపోయాడు ఎక్కడికి? సొదొమలోకి వెళ్ళిపోయాడు. మనం ప్రత్యేకంగా ఉండి పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం.
అది దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా దేవుని కనపడాలంటే మనలో ఏం కనపడవద్దు దేవునికి? పాపం. అందుకే బలలో చేయి వేసేటోళ్ళు ఎలాగా వేయాలి? నిర్దోషులు, నిష్కలంకులు. అర్థమైందా? నిర్దోషులను, నిష్కలంకులు, పాపము లేకుండా పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపంతో రేపటి బలలో చేయి వేయాలి. అబ్రహాం లాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. స్తోత్రం. యోసేపు ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నాడు. జారత్వం నుండి పారిపోయాడు. జారత్వం నుండి అలా పారిపోవడం, మన పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. అది దేవుడు కోరుకుంటాడు. స్తోత్రం చెప్తారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి దయచేసి. భోజన పదార్థములు కడుపునకును 6:13 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:13 చదవండి. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని. చూసిరా, మీ దేహం అంట జారత్వం నిమిత్తం కాదు. నన్ను చూడాలి. మీ దేహము జారత్వం నిమిత్తం కాదు. మరలా చెప్పండి అన్నమాట. మీ దేహము మరి దేని నిమిత్తం? ప్రభు నిమిత్తమే అని చెప్పాలి. దేని నిమిత్తం అంటే మీకు అర్థమైందా? ఈ బాడీ, మీకున్న బాడీ, మీ దేహం ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు ఇక అద్దం ముందు నిలబడి నాది అని పోజు ఇవ్వకండి. ఏం చెప్పాలి? అమ్మా, అరే ఈ దేహం కూడా దేవుంది అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ దేహం కూడా దేవుందే, దేవునికి మహిమ అని చెప్పాలి. అందంగా ఉన్నవా? మహిమ చెల్లించు. తక్కువ అందంగా ఉన్నవా? అయినా దేవునికి మహిమ. అసలు అందంగా లేవా? అయినా దేవునికే చెల్లి. ఎందుకంటే దేహం ఎవరిది? నీది కాదు. మీకు అర్థమవుతుందా? మీది కాదు. అందుకనే మీ దేహం ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్పండి. సరే, తప్పించుకొని ఒకడు వచ్చి ఏమన్నాడమ్మా? హెబ్రీయుడైన అబ్రహాం అని పిలిచాడు. అబ్రహాం అని హెబ్రీయుడైన పేరు ఎట్లా వచ్చింది అబ్రహాంకి? నది దాటి వచ్చారు. ఏ నది అది? యూఫ్రటీస్ నది దాటి మన పితరులందరూ కూడా వచ్చారు. అందుకే అబ్రహాం ప్రత్యేకమైన వాడు. మనం కూడా యోహాను సువార్త 5:24 ఏం దాటాం? మరణము దాటి జీవంలోనికి వచ్చాం. ఇప్పుడు మనం కూడా ఎవరమంటే అబ్రహాం సంతానం. మనం ప్రత్యేకంగా ఉండాలి. అలా ప్రత్యేకంగా ఉన్న వారిలో మొదట యోసేపు ఉన్నాడు. యోసేపు అంటే ఫలించడి. మీరు ఫలించాలి. ఆమె చెప్పండి. మీరు ఫలించి బహుగా విస్తరించి మీరు బహుగా దీవించబడాలంటే యోసేపులాగా మీరు జారత్వం నుండి పారిపోవాలి. యోసేపు ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో, పవిత్రపరుచుకున్నాడో, కల్మషం లేకుండా, లోకమాలిని అంటకుండా ఎంత జాగ్రత్త అంతకంటే జాగ్రత్త మీరు కాపాడుకోవాలి. ఆమె చెప్పండి. ఒకటి యోసేపు. హెబ్రీయులు ఎలా ఉంటారమ్మా? ప్రత్యేకంగా ఉంటారు. రెండో పాయింట్కి వద్దాం. నిర్గమాకాండం, ఎక్సోడస్ 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. 5-6 వచనాలు. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఫరో కుమార్తె యువరాణి ఏం చేసిందంటే స్నానానికి వచ్చింది. ఎక్కడ? నది ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా, అంటే పనికత్తెలు ఉన్నారు, మస్తు మంది ఉన్నారమ్మా. ఉండగా చదవండి. నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తే నొకతిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు. ఇప్పుడు నన్ను చూడండి. తెలుసుగా స్టోరీ? మీకు ఎంతమంది తెలుసు ఈ స్టోరీ? తెలుసు అనేవాళ్ళు ఇట్లా చేయి ఊపండి అమ్మా. తెలుసు అనేవాళ్ళు మీకు తెలియదు. ఎవరికి తెలుసు కదా? ఏం తెలుసు చెప్పండి? మోషేని ఏం చేశారమ్మా? జమ్ముపెట్టెలో పెట్టి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ నదిలో వదిలేస్తే ఆ నది నీళ్ళలో కొంచెం దూరం వెళ్తే అక్కడ ఫరో కుమార్తె వాళ్ళు చెలికత్తెలు ఏం చేస్తారు? స్నానం చేస్తారు. ఇక ఆ పెట్టె చూసి ఓపెన్ చేయగానే ఆమె ఏమంటుంది? ఓపెన్ చేయగానే ఏమంటుంది ఆమె? ఈ పిల్లవాడు హెబ్రీయుడు. ఆమెకి ఎట్లా తెలిసింది?
ఇప్పుడు ఆ పెట్టె మీద ఏమో రాసిర్రమ్మ, పోనీ మెడలో ఏమైనా బిల్ల ఉందా? మరి ఆమెకి ఎట్లా తెలిసింది హెబ్రీయుడని? ఇప్పుడు పిల్లవాడిని చూడగానే మనం చెప్తామా వీడు ఆఫ్రికా వాడు, వీడు ఇండియా వాడు అని చెప్తామా? చెప్పలేము ఎక్కువ శాతం. అంటే ఇండియాలో పుట్టిననుకో వీడు తమిళనాడు వాడు, వీడు కేరళ వాడు, వీడు తెలంగాణ వాడు, హైదరాబాద్ అని చెప్పగలుగుతామా? చెప్పలేం. ఈమె ఎట్లా చెప్పింది? అది ఒక కోణం. కాకపోతే అలా హెబ్రీయుడు అని ఎట్లా చెప్పగలిగిందంటే, హెబ్రీలు ఎట్లా ఉంటారంటే సుందరులై ఉంటారు, అంటే అందంగా ఉంటారు. ఆ దేశంలో ఎవడు అందంగా లేడు. అసలు ఈ మోషనే ఫస్ట్ అందంగా అనిపించాడు ఆమెకి. హెబ్రీలు ఎట్లా ఉంటారమ్మా? అందంగా ఉంటారు. చెప్పండి, చెప్పాలి మీరు. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో అందంగా ఉండే వాళ్ళు ఎవరండి? హెబ్రీయులే. వాళ్ళకి ఎవరు లేరు పోటీ. వాళ్ళు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు మోషే అందగాడు బైబిల్. ఇంకా చెప్పండి, సొలొమోను అందగాడు. అబ్షలోం అరికాల మొదలుకొని నడునెత్తి వరకు ఏ లోపం లేదు. దావీదు కూడా అందగాడే. సౌలు, ఏ సౌలు? ఇశ్రాయేల్కి మొదటి రాజు సౌలు అందగాడు. ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి మగపిల్లలు, ఆడపిల్లలు, ఆ దేశపు ప్రజలే అందంగా ఉంటారు. ఆ దేశం ఎంత అందంగా ఉంటుందో, పాలు తేనె ప్రవహించే దేశం, ప్రజలు కూడా అంతే అందంగా ఉంటారు. ఇప్పుడు మోషన్ చూడగానే ఈ ఫరో కుమార్తె ఏమంటుంది? హెబ్రీయుడు పిల్లల్లో వీడు ఒకడు. అంటే ఎట్లా తెలిసింది? అందం. చెప్పండి, చెప్తారా? ఇప్పుడు వయసు ఎంత? ఆ బాబుకు వయసు ఎంత? రోజు చెప్తారు 3 నెలలే. 3 నెలలోనే తెలిసిపోయింది అందగాడని. మీకు అర్థమవుతుంది వాక్యం? 3 నెలలోనే ఆమెకి ఏమైంది? అర్థమైంది. ఏమని? అందగాడు మోషే. మరి అందగాడలే కాదా మోషే? పెద్దోడైతే ఎంత అందంగా ఉన్నాడని? చాలా అందంగా ఉన్నాడు మోషే. స్తోత్రం చెప్పండి. నేను ఏమంటానంటే, మనం యూదులం, మనం ఆత్మ సంబంధమైన అందం కలిగి ఉండాలి. ఎట్లా వస్తుంది అందం మనకి? పార్లర్కి వెళ్ళాలా? పౌడర్ రాయాలమ్మా? క్రీమ్ పూయాలా? మరి ఎట్లా అందం వస్తుంది మనకి? చెప్పండి. ప్రతిరోజు మోకరించాలి. మోకరిస్తే ఈ మోకాలు నిలబడితే ముఖం తెల్లబడుతుంది. అది అందం. మోషే అందగాడని చెప్తుంది ఆమె. అందులో మోషే గురించి ఏం చెప్తే, హెబ్రీయుడైన పిల్లలు వాకాడు అని చెప్తుంది. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు? అందంగా ఉంటారు. హెబ్రీయులు అర్థమవుతుందా మీకు? ఒకరు హెబ్రీయులు, యోసేపు ఎట్లా ఉన్నాడు? పాపం నుండి పారిపోయాడు. అంటే వాళ్ళ పాపం ఉండదు. రెండోది వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పండి? అందంగా ఉంటారు. చెప్పండి, ఎట్లా ఉంటారు? చెప్పండి అమ్మా. అందంగా ఉంటారు. నేను చెప్పట్లే, మాటలు బైబిల్ చెప్తుంది. ప్రపంచంలోనే అందంగా ఉండేవాళ్ళు ఎవరు తెలుసా? సౌందర్యవంతులు ఇశ్రాయేలీలే. ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 3:9. వారి ముఖ లక్షణమే, వారి ముఖ లక్షణమే. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు వాళ్ళ గురించి ఏం రాస్తున్నాడంటే, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. వారి మీద ఏమిస్తుందంట? సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. చాలా అండి. ఇక్కడ మనం చదివితే వారి ముఖ లక్షణమే, వారి ముఖ లక్షణం అంటే మీకు అర్థమైందా? వాళ్ళ ముఖమే సౌందర్యంగా ఉంటుంది. ఏది మీ ముఖాలు చూపండి ఒకసారి. ఎట్లా ఉండాలమ్మా? మనము 10 సార్లు లక్ష సోప్ వేస్తే రాదు. మరి ఎట్లా వస్తాం? ముఖ లక్షణం. మనం ఏమన్నాడమ్మా? వారి ముఖ లక్షణమే అన్నాడు. అంటే సౌందర్యం, ముఖం గురించి చెప్తున్నాడు. అంత సౌందర్యంగా ఎట్లా ఉండగలుగుతారు అంటే, వాళ్ళు ప్రతిరోజు తోరా చదువుతారు, బైబుల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. అర్థమైందా? యెరూషలేము మందిరం కొరకు మందిరంలో ప్రతిరోజు అడుగు పెడతారు. అందుకే వాళ్ళు సౌందర్యవంతులు. చెప్పండి, మీరు ఎట్లా ఉండాలి ఇప్పుడు? చెప్పండి. సౌందర్యంగా ఉండాలని చెప్పండి. సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? చెప్పాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మోకరించాలి. ఇలా చేస్తే సౌందర్యంగా ఉంటారు. మోషే ముఖం ఎట్లా ఉందంట? ప్రకాశమానంగా వెలుగుతుంది. ఎప్పుడు చెప్పండి? 40 రోజులు ఏమై ఉన్నాడు? ఉపవాసం చేశాడు. 40 రోజులు ప్రభు సన్నిధిలో గడిపాడు, ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు. మోషే దిగి వస్తుంటే ఆ ముఖం ఎవరు కూడా చూడలేకపోయారు. అంత ప్రకాశమానంగా అందంగా ఉంది. హెబ్రీయులు అంటే చెప్పండి సౌందర్యవంతులని చెప్పాలి. స్తోత్రం చెప్దాం.
విలాప వాక్యం 2వ పాయింట్లో ఉన్నాం. హెబ్రీయులు ఎలా ఉంటారంటే సౌందర్యంగా ఉంటారు. విలాప వాక్యం చూడండి, విలాప వాక్యము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి అమ్మా. 4:2 మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. 4వ అధ్యాయం 2వ వచనం మరలా చదవండి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు. కుమారులు అంటే హెబ్రీయులు ఎట్లా ఉంటారంట? వాళ్ళు మేలిమి బంగారము. బంగారం తక్కువ ఎక్కువ ఇప్పుడు రేటు చూడండి ఒకసారి. ఎక్కువ తక్కువ అంటే వాళ్ళు ఎక్కువ అని అర్థం. ఎవరు? హెబ్రీయులు ఎక్కువ అని అర్థం. వాళ్ళు దేంతో పోల్చాడమ్మా? మేలిమి బంగారం అంటే 24 క్యారెట్తో పోల్చాడు. వాళ్ళంతా ఎక్కువ వాళ్ళ స్థాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేంతో పోల్చాడమ్మా వీళ్ళని చెప్తారా ఒకసారి? మేలిమి బంగారముతో పోల్చాడు. 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు. హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారంట. ఎవరు? హెబ్రీయులు. మీరు తెల్లగా ఉంటేనే మీరు ఉదయం రేపు బలలో చేయి వేయాలి. వింటురా వాక్యం? మీరు ఉదయం రేపు దేనికంటే? పాల కంటే. చెప్పండి అన్నమాట. పాల కంటే తెల్లగా మీకు అనిపిస్తే రేపు ప్రభు బలలో ఏం చేయాలి? చేయి వేయాలి. మీరు ఏమవ్వాలి? తెల్లగా అవ్వాలి. పాల కంటే మీరు తెల్లగా అవ్వాలి. ఆమె ఏం చెప్పండి? ఎట్లా అవుతారమ్మా? పాల కంటే తెల్లగా ఎట్లా అవుతారు? పాల కంటే తెల్లగా మీ మనస్సు ఎట్లా అవుతుంది? మీ హృదయం ఎట్లా అవుతుంది చెప్పండి? పాప క్షమాపణ కావాలి, పశ్చాత్తాపం కావాలి, ఒప్పుకోవాలి. ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అప్పుడే మీరు ఏమవుతారంటే పాల కంటే తెల్లగా అవుతారు. మీకు అర్థమవుతుందా? హెబ్రీయులు అలా ఉంటారంట. ఎలా ఉంటారు చెప్పండి? 1 మేలిమి బంగారం, 2 పాల కంటే తెల్లగా. అలా తెలుపు కలిగి ఉంటే, అలా తెలుపు ఉంటే, పరిశుద్ధత ఉంటే ప్రభు బలలోను నిర్భయంగా చేయవచ్చు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆమెన్, ఆమెన్. 2వ పాయింట్లో ఉన్నాం. 1 హెబ్రీయులు పాపం నుండి పారిపోతారు. 2 హెబ్రీయులు ఎలాగున్నారమ్మా? సౌందర్యవంతులు. చెప్పండి. బైబిల్లో పరమగీతంలో ఉంటుంది 5వ అధ్యాయం 9వ వచనంలో. 5:9లో శూలోమతిని అంటదో, నా ప్రియుడు ధవళవర్ణుడు, అధిక సుందరి వగుదానా, వేరే ప్రియునికనని ప్రియుని విశేషం ఏంటి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నావు కదా అని అడిగితే అప్పుడు ఆమె ఏమంటుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు. అంటే ధవళ అంటే తెలుపు అని అర్థం. ధవళ అంటే తెలుపు. అర్థమైందా? ఇప్పుడు హెబ్రీయులు ఎలా ఉన్నారమ్మా? ఇక్కడ తెలుపు. మన యేసయ్య కూడా ఎట్లా ఉన్నాడు? తెలుపు. ఆయనలో పాపము లేదు. ఆయన రక్తవర్ణుడు అంట. మన పాపాన్ని కడిగేసరికి ఎర్రగా అయిపోయాడు, రక్తవర్ణుడు అయిపోయాడు. హల్లెలూయా. చెప్పండి. మన మూలవాక్యం ఏంటి? హెబ్రీయులు. అబ్రహాం ఏమయ్యాడమ్మా? దాటి వచ్చాడు. అందుకే అబ్రహాంకి ఏమని పేరు? హెబ్రీయుడైన అబ్రహాం అని పిలిచాడు. 2 విషయాలు చెప్పి ఇంకా ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఒక పాయింట్ చూడండి. నిర్గమాకాండం హెబ్రీయులు ఎలాగుంటారంటే, నిర్గమాకాండం 1వ అధ్యాయం హెబ్రీయులు ఎలాగుంటారు ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. 1వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? వాళ్ళతో అంటున్నాడు. ఈ రాజు ఏమంటాడంటే, మీరు ఎందుకు మగపిల్లలని బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అడిగాను. పని ఎలా చేసితిరి అని అడిగాడు. ఎవరు? రాజు అడిగారు. ఎవరిని? మంత్రసానులు అడిగారు. అప్పుడు వాళ్ళు అంటారు, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు. హెబ్రీ స్త్రీలు అంట ఐగుప్తు స్త్రీలు అంటే వారు కారు. అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళని చెప్తారు. ప్రత్యేకంగా మీరు ప్రత్యేకంగా ఉన్నారా? చెప్పండి. నేను ప్రత్యేకంగా ఉన్నా అని చెప్పండి. మీరు చెప్పండి. నేను ప్రత్యేకంగా ఉన్నా అని చెప్పండి. మళ్ళీ చెప్పండి అమ్మా. ఏదో అనట్లేదు. మీరు ఉన్నారా? మీరు ప్రత్యేకంగా ఉన్నారా? ఇప్పుడు చూడండి. ఆ మంత్రసానులు ఏమంటారంటే, ఆ హెబ్రీ స్త్రీలు అంట ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు. అంటే వాళ్ళు గుంపులో పోయిందా? మీరు ప్రత్యేకంగా ఉండేవారు. చెప్పండి ఆ మాట. హెబ్రీ స్త్రీలు అంట ఏంటంట? వాళ్ళు చురుకైన వారు. మీరు
చురుకుగా ఉన్నారా? ఏమ్మా ఉన్నారా? ఏమున్నారా? ఉన్నారా? చురుకుగా ఉన్నారా? చురుకుగా అంటే ఎట్లా? ఏమండి చురుకుగా అంటే ఎట్లా? నన్ను చూడండి, ముగిస్తా, ఇక రెఫరెన్స్ లేవు. చురుకుగా అంటే ఎట్లా? చురుకుగా అంటే ఎట్లా అండి? చురుకుగా అంటే స్మార్టా? స్మార్ట్ కాదు, యాక్టివ్. సరే, హైదరాబాద్లో పుట్టి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఊర్లోకి వెళ్ళి వచ్చినా లేదా? అందరు సరే, ఊరికి వెళ్ళి మీరు దిగిర్రు, ఏడా సికింద్రాబాద్లో దిగిర్రు అనుకో ట్రైన్కి, నన్ను చూడండి అమ్మా ముగిస్తా. ఊరికి వెళ్ళి మీరు వచ్చి సికింద్రాబాద్ దిగిర్రు అనుకో, దిగేటప్పటికి మీ బ్యాగ్ మొత్తం పోయింది, ఏం లేదు, ఫోను పర్సు అన్నీ పోయినాయి. మీరు ఇప్పుడు కేపీహెచ్బి కాలనీ రావాలి, ఏం చేస్తారు? నడుచుకుంటూ వచ్చేస్తారు మీరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి కేపీహెచ్బి కాలనీ రావాలి. ఫోన్ లేదు, పైసలు లేవు, ఏం లేవు, కట్టుకున్న బట్టలు తప్ప ఏం లేవు. పైసలు లేవు కదా, నడుచుకుంటూ వచ్చేటోళ్ళు మస్తు మంది. మీరు కంగారు పడకండి, ఏం చేయాలి? ఆటో అని పిలవాలి. భయ్యా కేపీహెచ్బి జానా ఏడికి, పైసలు ఉన్నట్టే బిల్డప్ ఇవ్వాలి, ఎక్కేసి దిగేసి పక్కింటి వాళ్ళు తీసుకొని ఇచ్చేసేయాలి. మీకు అంత లేదు, మీరు అంత చురుకుగా లేరు. ఉన్నారంతా? అంత చురుగ్గా ఉన్నారా మీరు? పర్సు అయిన డబ్బులు పోయినా కానీ మీరు కళ్ళు తిరిగి ఆడ పడిపోతారు. ఈ ఏడు మిమ్మల్ని మీరు ఇంటికి వచ్చేది ఆడ మళ్ళీ అటు యశోదాకి వెళ్ళిపోవడమే. ఎబ్రీ స్త్రీలు అంట ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, అంటే వాళ్ళు ప్రత్యేకంగా, దే ఆర్ సపరేటెడ్, వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నారండి. ఎక్కడ అడుగు పెట్టినా ప్రపంచంలో చాలా ప్రత్యేకంగా ఉన్నారు. వారిపైన దేవుని కృప ఉంది. ఎంత ప్రత్యేకం ఉన్నారంటే వాళ్ళు అంటున్నారు కదా మంతసానులు, ఆ స్త్రీలంట చాలా చురుకైన వారు. మరి మీరు అట్లా ఉండాలి. ఆమె చెప్పండి, అట్లా ఉంటేనే మీరు ఖచ్చితంగా అబ్రహాం సంతానం పిలవబడతారు, మీరు దైవ దీవెనలు పొందుకుంటారు. ఆమేన్. ప్రభు ఈ వాక్యం మన వెనుకలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. చిన్న ప్రార్థన. 3 దినాల శుద్ధీకరణ కోరికలో పరిశుద్ధ